లక్షలాది మంది పెన్షనర్లకు ముఖ్యంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేటప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్యకు పరిష్కారం లభించింది. ప్రస్తుత కాలంలో చాలా మంది పెన్షనర్లు జీవన ప్రమాణ కేంద్రంలో తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పిస్తున్నారు. అయితే అక్కడ సర్టిఫికేట్స్ సక్సెస్‌ఫుల్ అని వచ్చినప్పటికీ పెన్షన్ కార్యాలయాల్లో అవి రిజెక్ట్ అవుతున్నాయి. పెన్షన్ ఆగిపోయిన తర్వాత తాము సమర్పించిన సర్టిఫికేట్ తిరస్కరణకు గురైందన్న విషయం పెన్షనర్లకు తెలియడం లేదు. ఒకసారి పెన్షన్ ఆగిపోతే మళ్ళీ అది సిస్టంలోకి వచ్చి యాక్టివేట్ కావడానికి కనీసం నెల రోజులు సమయం పడుతుంది. ఇది వృద్ధాప్యంలో ఉన్నవారికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ రిజెక్షన్‌లకు ప్రధాన కారణం డేటా మిస్‌మ్యాచ్ అండి. మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో ఉన్న పుట్టిన తేదీ లేదా పేరు ఆధార్ కార్డ్‌లో ఉన్న వివరాలతో సరిపోలకపోవడమే దీనికి కారణం. అలాగే కంప్యూటర్ సిస్టమ్ ఈ రెండిటిని ఆటోమేటిక్‌గా సరిపోల్చుకుంటుంది. ఏ ఒక్క చిన్న తేడా ఉన్నా అది రిజెక్ట్ అని చూపిస్తుంది. ఉదాహరణకు సర్వీస్ బుక్ లేదా పీపీఓలో ఉన్న పేరు ఆధార్‌లోని పేరుతో మ్యాచ్ కాకపోవడం, లేదా పుట్టిన తేదీల్లో తేడాలు ఉండటం వల్ల కంప్యూటర్ వాటిని అంగీకరించడం లేదు. ఇలా రిజెక్ట్ అయిన సందర్భాల్లో పెన్షన్ అధికారులు పెన్షనర్లను స్వయంగా కార్యాలయానికి వచ్చి మాన్యువల్‌గా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. వయసు మళ్లిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు చాలా కార్యాలయాల చుట్టూ తిరగడం ఒక పెద్ద శిక్షలా మారుతుంది. దీనిపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారు ఆధార్ సంస్థ సీఈఓ గారిని సంప్రదించి వివరణ కోరారు. దీనికి స్పందించిన ఉదయ్ స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఆధార్ అనేది కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే. అంతేకాని అది పుట్టిన తేదీని నిర్ధారించే అధికారిక పత్రం కాదు. ఆధార్‌లోని వివరాల ప్రకారం ప్రభుత్వ రికార్డులను లేదా సర్వీస్ బుక్ వివరాలను మార్చుకోవాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పుల ప్రకారం కూడా ఆధార్ అనేది డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోసం వాలిడ్ డాక్యుమెంట్ కాదు. కాబట్టి కేవలం ఆధార్‌లో పేరు లేదా పుట్టిన తేదీలో తేడాలు ఉన్నాయన్న నెపంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను తిరస్కరించడం చట్టవిరుద్ధం. ఇకపై అధికారులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ కంప్యూటర్ సిస్టమ్ ఆధార్ డేటాతో సరిపోలడం లేదని రిజెక్ట్ చేసినా పెన్షన్దారులు మాన్యువల్‌గా వెరిఫై చేయాల్సి ఉంటుంది. పెన్షనర్ సమర్పించిన పీపీఓ నంబర్, సర్వీస్ బుక్‌లోని వివరాలతో సరిపోతే చాలు. ఆ సర్టిఫికేట్‌ను వాలిడ్ కింద పరిగణించాలి. టెలికాం శాఖలో సంపన్న, డిఫెన్స్‌లో, స్పార్స్, సివిల్ సర్వీసెస్‌లో, భవిష్య వంటి ఆన్‌లైన్ సిస్టమ్స్ వాడుతున్నారు. ఏ సిస్టమ్ వాడుతున్నా సరే ఆధార్ మిస్‌మ్యాచ్ కారణంతో పెన్షనర్లను ఇబ్బంది పెట్టకూడదు. ముఖ్యంగా పేర్లలో చిన్న చిన్న స్పెల్లింగ్ తేడాలు ఉన్నా లేదా ఇంటి పేర్లు అబ్రివేషన్ రూపంలో ఉన్నా, అంటే లక్ష్మీనారాయణకు బదులుగా కేఎల్ నారాయణ అని ఉన్న వాటిని కూడా ఆమోదించాలి. అలాగే మహిళా ఉద్యోగుల విషయంలో పెళ్లి తర్వాత ఇంటి పేరు మారడం లేదా భర్త పేరు చేరడం వంటి కారణాలతో ఇన్ఫిషియల్స్ మార్చవచ్చు. ఇటువంటి సందర్భాల్లో కూడా పెన్షనర్లు నేరుగా ఆఫీస్‌కు రావాలని డిమాండ్ చేయకూడదని ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అలాగే పీపీఓ నంబర్ మరియు పీపీఓలోని ఫోటో సరిపోతే అది చాలు. ఆధార్ అనేది గుర్తింపు కోసం మాత్రమేనని, దాని ఆధారంగా లైఫ్ సర్టిఫికేట్‌ను పక్కన పెట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ మార్పులు వచ్చాయి. పెన్షనర్లు తమ హక్కులను తెలుసుకొని ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు అధికారులకు ఈ జీవో గురించి వివరించవచ్చు. దీనివల్ల వృద్ధాప్యంలో అనవసరంగా ఆఫీసుల చుట్టూ తిరిగే కష్టం తగ్గుతుంది మరియు పెన్షన్ నిరంతరంగా అందే అవకాశం ఉంటుంది.